కాంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. అంతకుముందు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా 40 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము కాంపెన్సేషన్ ప్రకటించాలని చెప్పేసి ఈ రెండు సంఘాలు డిమాండ్ చేస్తూ మొదటి ఇష్యూను మీ ముందు ఉంచుతున్నాను. అదే సందర్భంగా ఈ మధ్యకాలంలో పత్రికలో, మీడియాలో తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఇవాళ అద్దులేనటువంటి సోషల్ మీడియా ఎల్లలు దాటే విషయాలు చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రపంచ స్థాయి సమస్యగా లగచర్ల సమస్య మన ముందుకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లగచర్ల ఇష్యూలో మిగతా రైతాంగంతో పాటు మేజర్గా లంబాడి ప్రజల యొక్క భూములు కూడా కోల్పోతున్నట్టు వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవంగా అక్కడ ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చిందో జూలై ఆగస్టులో, దానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా గిరిజన రైతులు, లంబాడి రైతులు, అదేవిధంగా ఇతర రైతులు కలిసి కలెక్టరేట్ ముందర అనేక రోజుల పాటు ధర్నాలు చేశారు, నిరసన తెలియజేశారు, ప్రభుత్వాలకు అప్పీల్ చేశారు. కానీ ఏకపక్షంగా బుల్డోజ్ చేసే పద్ధతిలో రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళ యొక్క అప్పీల్ని లెక్క చేయని పక్షం వచ్చిన తర్వాత ఎవరైనా తన ఆస్తికి మించి మనిషికి దేని మీద ఎక్కువ ప్రియారిటీ ఉంటాడు, తన మానం, ప్రాణం, తన ఆస్తి, ఈ మూడు అనేవి దీనికి ఎష్యూరెన్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. రాజ్యాంగం ఈ మూడింటికి ఎష్యూరెన్స్ ఇచ్చింది. ఈ మూడింటిని కాపాడుతాననే ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తాడు, ఎమ్మెల్యే ప్రమాణం చేస్తాడు, ఎంపీ ప్రమాణం చేస్తాడు, పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రమాణం చేస్తారు. మరి ఈ మూడింటి మీద దాడి జరుగుతున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడం అనేది సహజం అనేది ఈ పాలకవర్గాలకు తెలియదా? వాళ్ళకున్న ఎకరమో అరెకరమో భూమి గుంజుకుంటారంటే ఇలా 5 లక్షలు 10 లక్షలు నువ్వు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు రేపు పొద్దునే ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ప్రభుత్వం ఇచ్చింది? వాళ్ళకి కనీసం ఆ ప్రాధాన్యత ఏంది, ఆ ఫార్మా విలేజ్ యొక్క ప్రాధాన్యత ఏంది, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు కొనుగోడేది ఏంది? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2000 సంవత్సరంలో 2002, 2003 ఆ సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇవాళంతా పెద్ద సిటీ అయింది. ఆడ చుట్టూ అదంతా లంబాడి తండాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ లంబాడి తండాల దగ్గర నుంచి ఆ 4 లక్షలకు 3 లక్షలకు ఆ రోజు జిఎంఆర్ భూములు కొనుగోలు చేసుకొని శంషాబాద్ను ఏర్పాటు చేసుకొని 100,000 కోట్ల రూపాయలు ట్రిలియన్ డాలర్స్ రూపంలో వాళ్ళు దాచిపెట్టుకుంటుంటే అక్కడ భూములు కోల్పోయినటువంటి లంబాడీలు ఇవాళ హైదరాబాద్లో అడుక్కొని తింటున్నారు. ఆ లంబాడీలు ఇవాళ ఆటోలు దొరుకుంటున్నారు భూములు కోల్పోయిన తర్వాత. వాళ్ళకి వేరే వ్యవసాయం, లంబాడీ జాతికి వ్యవసాయం తప్ప ఇంకో పని రాదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భూమి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఇండస్ట్రీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రైతాంగం భూమి కోల్పోవాల్సిన అవసరం వస్తే ఆల్టర్నేట్ భూములు చూపించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ చట్టాలు ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేయట్లేదు చట్టసభలు అని చెప్పేసి వాళ్ళ గిరిజనులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.